హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ మాకు కావాలి. నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ అనేది ట్రై చేస్తుంటాను. అది ఎంత ఎర్నింగ్స్ అయింది, ఏంది, ఏం కథ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకేనండి. తర్వాత బుకింగ్ వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తాను. హాయ్, హలో అండి. ఇప్పుడే ఫస్ట్ బుకింగ్ వచ్చిందండి. 1 అవర్ వెయిట్ చేశాను ఇక్కడ సుచిత్ర దగ్గర. ఇక్కడే లేండి, మా ఇల్లు కూడా ఉండేది. నేను కూడా ఇక్కడే ఉంటాను. కాకపోతే 1 అవర్ ఆన్ చేసి ఇప్పటికి 1 అవర్ అవుతుంది, బుకింగ్ రాలేదు. ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది, సికింద్రాబాద్ అని వచ్చింది. కలిసి అది నేను అనుకోవడం అయితే రైల్వే స్టేషన్ అనుకుంటాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఆ బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు మరి అప్డేట్ ఇస్తానండి. హాయ్ అండి. ఇప్పుడే ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. ఇంకా బుకింగ్ అయితే రాలేదు, మరి వెయిట్ చేస్తున్నాను బుకింగ్ కోసం. తర్వాత బుకింగ్ వచ్చే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. సారీ అండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ బుకింగ్లో నాకు 255 అయితే వచ్చిందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సికింద్రాబాద్ డ్రాప్ అయిపోయిందండి. ఫస్ట్ డ్రాప్ అయిపోయిన తర్వాత నాకు ఒక 40 మినిట్స్ అవుతుంది, బుకింగ్ అయితే రాలేదు. తర్వాత ఇట బోయినపల్లి వెళ్దామని మూవ్ అవుతుంటే ఇట ఈస్మారెడ్డిపల్లి నుంచి దగ్గరలో నాకు ఒక 400 మీటర్స్ పికప్ ఉంది. ఈ పికప్ అయిపోయిన తర్వాత మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మదీనాగూడ అండి డ్రాప్, ఇది 22 కిలోమీటర్స్ చూపించింది మదీనాగూడ. ఆ డ్రాప్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సెకండ్ బుకింగ్ అయితే అయిపోయిందండి. థర్డ్ బుకింగ్ కూడా వచ్చింది, అడ్వాన్స్ వచ్చింది. అదైతే నాకు ఆయన కాల్ కూడా చేశాడు నాకు, నేను ట్రైన్లో ఉన్నప్పుడే చెప్పాను. ఇక అడ్వాన్స్ బుకింగ్ వచ్చిందండి, యాక్సెప్ట్ చేశాను. నేను వస్తున్నాను, ఒక 10 నిమిషాలు టైం పడుతుందని. సరే ఓకే అన్నాడు. ఆయన మళ్ళీ ఏం చేసిండు, క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేశాడు. మళ్ళీ బుక్ చేసి ఏమైంది, ఇక్కడ దగ్గరలో క్యాబ్లు లేవేమో, నాకే వచ్చింది మళ్ళీ అది. అట్లా ఉంటుంది మరి, క్యాబ్లు లేవేమో అక్కడ దగ్గరలో, అది నాకే ఇచ్చాడు. మళ్ళీ ఓకే చేశాను నేను. ఓకేనండి. అయితే ఈ థర్డ్ బుకింగ్ అయిపోయినాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ సెకండ్ బుకింగ్ ఎంత వచ్చింది ఏంది అనేది మీకు డిస్ప్లేలో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థర్డ్ బుకింగ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇక్కడ రాంగోపాల్పేట కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. బుకింగ్ అయితే ఏం రాలేదు. తర్వాత ఏదైనా బుకింగ్ వస్తే మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 4th బుకింగ్ అనేది వచ్చిందండి. ఒక 20 నిమిషాలు వెయిట్ చేశాను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ దగ్గర. వస్తున్నాయి కానీ చిన్న చిన్న బుకింగ్స్, ఏది చార్మినార్ సైడ్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చిన్న బుకింగ్స్ 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ కూడా వస్తున్నాయి, తీసుకోవట్లేదు నేను. ఇప్పుడు 4th బుకింగ్ వచ్చింది, అది అయిపోయినాక మీకు అనేది అప్డేట్ ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికి ఉండేది అదే అంబర్పేట పోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 4th బుకింగ్ అనేది ఏప్రిల్ డ్రాప్ అయిపోయిందండి. బుకింగ్ అయితే రాలేదు, మరి ఇంకా లంచ్ కూడా చేయలేదు నేను. ఇక్కడ ఏడన్నా లంచ్ దొరికితే కనుక లంచ్ వేసేసి ముందునేసి తర్వాత సిఎన్జి ఫిల్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 2:10 అవుతుంది కదా, 2:10 అవుతుంది. లంచ్ చేసి ముందు బుకింగ్ వస్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంట, ముందు లంచ్ చేద్దాం. లంచ్ చేసేసి సిఎన్జి ఫిల్ చేయించుకోవాలి. సిఎన్జి లేదు, నిన్న పట్టించింది ఉన్నది సిఎన్జి. దాంతోనే ఇప్పుడు 4 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా సిఎన్జి అయితే లైట్ పడ్డది ఇంకా లేదు. ఈ సిఎన్జి ఇక్కడ దగ్గరలో ఉంది పంపు, ఏప్రిల్. సిఎన్జి ఫిల్ చేయించుకొని తర్వాత అనేది లంచ్ చేసి తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిఎన్జి ఫీల్ చేయించానండి ఇప్పుడు కదా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ ఫీల్ చేయించిన తర్వాత భోజనం చేశాను. భోజనం చేసి ఇప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ వెయిట్ చేయడం. అంటే 3:20 అయింది, ఇప్పుడు 3:30 కూడా అవుతుంది. బుకింగ్ అయితే రాలేదు ఒకటి కూడా. నాకు వస్తున్నాయి కానీ చిన్నవి వస్తున్నాయి. మళ్ళీ లాంగ్ పికప్ చేసుకొని డ్రాప్ చేయాలంట. దాంట్లో కూడా ఏం మిగిలేవు. మరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకొని 16 కిలోమీటర్లు డ్రాప్ చేయాలి. 6 కిలోమీటర్ల పికప్, 16 కిలోమీటర్లు డ్రాప్. ఆడికి ఎంత టోటల్ 21 కిలోమీటర్కి 250 ఇస్తాడంట. ఏం మిగులుతుంది చెప్పండి మనకి? ఏం మిగలదు కదా. అందుకే నేనేం తీసుకోవట్లేదు. ఏదైనా మంచి బుకింగ్ వస్తే కనుక తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఓకేనండి. అయితే నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే కనుక మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చిందండి. నాకు 1.5 గంట తర్వాత ఒక బుకింగ్ వచ్చింది. గచ్చిబౌలి గంట తీసేసుకున్నాను. ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డ్రాప్ అయిపోయిన తర్వాత. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే 50 బుకింగ్ అయిపోయిందండి. ఐకే దగ్గర ఉన్నాను నేను. ఇక్కడ నుంచే మళ్ళా పికప్ ఒకటి వచ్చింది, 6th పికప్. అది ఖైరతాబాద్ అంట, ఖైరతాబాద్ డ్రాప్. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఐకే నుంచి ఇక్కడ ఖైరతాబాద్ ఒక బుకింగ్ అయిపోయిందండి. వెంటమంటే మళ్ళీ అదే లొకేషన్ నుంచి ఖైరతాబాద్ నుంచి నాకు ఇక్కడ బేగంపేట్ మళ్ళీ ఒక బుకింగ్ ఇచ్చింది. ఆ బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ. शरीर में प्रवेश कर गया, फिर तुरंत अपने शरीर को तलवार की सहायता से सिर को अलग कर दिया ताकि राजा उस शरीर का प्रयोग न कर सके। विक्रमादित्य समझ गए कि उनके साथ छल हो गया है, पर वो कुछ कर नहीं सकते थे। उन्होंने सोचा कि नाई कहीं उनके हाथी वाले शरीर का नुकसान न कर दे, इसलिए जंगल में भाग गए। उधर राजा का शरीर धारण किया हुआ नाई सीधा महल पहुंचा। హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక బుకింగ్ అయిపోయిందండి. సోమాజిగూడలో పికప్ చేసుకొని ఇక్కడ జీవికే మాల్ ఆపోజిట్లో డ్రాప్ చేశాను. ఇంకా బుకింగ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను, నెక్స్ట్ బుకింగ్ కోసం. ఆ బుకింగ్ ఏందనేది నెక్స్ట్ బుకింగ్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ చేస్తానండి. థ్యాంక్ యూ.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక బుకింగ్ అయితే అయిపోయిందండి. అక్కడ జీవికే మాల్ దగ్గర డ్రాప్ అయిపోయిందని చెప్పాను కదా, అక్కడ నుంచి నాకు ఇక్కడికి బోయినపల్లికి అనేది డ్రాప్ పడింది. ఇక్కడ నుంచి సుచిత్ర దగ్గర, మా ఇల్లు ఇక్కడే ఉంటాను, నేను ఉండేది ఇక్కడే సుచిత్ర దగ్గర కాబట్టి ఆ బోయినపల్లికి పికప్ తీసేసుకొని డ్రాప్ చేసి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నానండి. టుడే ఎర్నింగ్స్ అనేది ఎంత అయింది ఏం కదా అనేది మీకు ఇంటికి వెళ్ళినాక క్లియర్గా చూపిస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఏంది అనేది మీకు చూపిస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, టోటల్ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఎంత వచ్చింది ఏందని చూపిస్తాను, చూడండి. ఈరోజు ఊబర్లో వచ్చేసి సెప్టెంబర్ 13 కదా, చూడండి 2016 రూపాయలు 6 బుకింగ్స్ చేశాను టోటల్. అలాగే ఈరోజు ర్యాపిడో వచ్చేసి 1002 రూపీస్. టోటల్ బుకింగ్స్ ఎన్ని చేశాను, టోటల్ బుకింగ్స్ ఆర్డర్స్ 3 బుకింగ్స్ కంప్లీట్ చేశానండి. 1002 రూపీస్ వచ్చాయి. అలాగే ఈరోజు ఓలా అనేది జీరో అండి, ఒక బుకింగ్ కూడా చేయలేదు. అలాగే ఈరోజు ఎంత మిగిలింది ఏందని చూద్దాం. ర్యాపిడో 1002 రూపీస్ ప్లస్ ఊబర్ 2016 రూపాయలు, టోటల్ ఎంత 3018 రూపీస్. అందులో సిఎన్జి ఒక 800 తీసేయండి, ఎందుకంటే 150 కిలోమీటర్స్ తిరిగింది. మనకు ప్రాఫిట్ వచ్చేసి 2218 రూపాయలు. ఇది మనకి ఈరోజు మిగిలిందండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.